చూసావా రఘు? స్వర్ణ వెళ్ళిందో లేదో అని తన గదిలోకి చూసి వెళ్తున్నాడు సాకేత్. వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకుంటే మన ప్రయత్నం ఫలించినట్టే. రా వెళ్ళి చూద్దాం. ఏ స్వర్ణ, ఏంటిది? వదులు స్వర్ణ. నువ్వా? స్వర్ణ ఏంటి? పాము ముంగిసల మధ్య ఇలాంటి సరసాలు కూడానా? నువ్వు స్వర్ణ అనడం షాకింగ్ గా ఉందే. హంసొచ్చిందేంటి? అంతా మన కర్మ. ఇప్పుడు స్వర్ణ వస్తే అబ్బా, పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. సీత, నువ్వు వెళ్ళి హంసని పిలుచుకెళ్ళు. స్వర్ణ వచ్చేస్తే అందరం కలిసి నాటకం ఆడుతున్నామని అంటుంది. స్వర్ణ వచ్చేలోపే నువ్వు వెళ్ళి తనను తీసుకువెళ్ళు. బ్యాడ్ టైం. అవును సాకేత్, ఏంటిది? వెడ్డింగ్ డే, కేక్, ఇదంతా అది ఏమైంది సాకేత్? అది స్వర్ణ రమ్మని నాకు ఫోన్ చేసింది. తను మీకు ఫోన్ చేసిందా? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నా చెవిలో పూలు పెడుతున్నావా? కనబడితే ఉప్పు నిప్పు, ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటిది వారు తమరికి ఫోన్ చేసి రమ్మనడమేంటి? ప్రేమాభిమానాలు తెలియని ఆవిడకు అంత ప్రేమ పుట్టుకొచ్చిందా? ఈరోజు మా పెళ్లి రోజు కదా. ఆ అహం తెలియదా? పొద్దున పూజ దగ్గర పెళ్ళాంలా ప్రవర్తించిందా?
అలాంటి ఆవిడకి మొగుడని పెళ్లి రోజని కూడా ఉంటుందా? నిజం, తనే మాట్లాడాలి బావా ప్లీజ్ అంది, అందుకే వచ్చాను. వెళ్ళు హంస, తనొస్తే బాగుండదు. ఏంటి బాగుంది? తను నిన్ను పిచ్చోడి చేయడానికి పిలుచుంటుంది. తను అలా ఆలోచించదు. వస్తుందా? వస్తుందనే నమ్మకం నీకుందా? అది కా- ఏ రాకపోతే నువ్వు నీ సరసాలు స్టార్ట్ చేస్తావా? భర్త చాటున భార్య స్థానం భర్తీ చేస్తావా? మా పెళ్లి రోజున నువ్వు మా ఆయన భార్య వేషం వేసుకొచ్చావా? ఆయనకి లోటు తీరుస్తావా? స్వర్ణ, ఏయ్ స్వర్ణ, నువ్వు ఇంకేం మాట్లాడుకు బావా. కొంప మునిగింది, ఇంకా మంటలే. ఇలా అయిందేంటి రఘు? నువ్వే అన్నావుగా మన కర్మని. మన మధ్యలో వెళితే మనల్ని దాన్ని గోటికే కడుతుంది. అంతే, మరిప్పుడు ఎలా? పాత పంచాయతీలా అంకె పెరుగుతుంది అంతే. వాళ్ళిద్దరిని కలుస్తారని పిలిచి కయ్యం పెట్టిన వాళ్ళమయ్యాం. ఇప్పుడు వెళ్తే ఆ మంటలు మనకంటుకుంటాయి. చివరికి వెళ్ళి నచ్చ చెప్దాంలే. ఎందుకేనా? మీ సరసం లైవ్ లో చూపిద్దామనేనా? మన పెళ్లి రోజును పెటాకుల రోజు చేద్దామనా? సెలబ్రేషన్ మన ఇద్దరిది, మన మధ్య అని ఫోన్ చేసింది. తెల్లవారేలోపు చీకట్లనేవి మన మధ్య ఉండకుండా తొలగిపోవాలని, ఈ చీకటి బాగోతో నాకు చూపించాలని పిలిచావు. ఏడిపించాలనుకుంటే వీడియో తీసి పంపించలేకపోయావా? చూసి నా ఏడుపేదో నేను ఏడ్చేదాన్ని. షట్ అప్. ఆ మాట నేను అనాలి. ఏంటి నువ్వు అనేది? ఆ? నేను ఫోన్ చేసి నిన్ను రమ్మనడం ఏంటే? చేసి రమ్మంది అబద్ధమా? మళ్ళీ అదే కూత. నేను నీకు ఫోన్ చేసి రమ్మనలేదే, నువ్వు చేసి రమ్మంటే వచ్చాను. తను వెనకాలే వచ్చింది, నాకు తెలీదు. ఒకరికొకరు ఫోన్ చేసుకున్నారన్న విషయం నాకు తెలీదే. డ్రామాలాడుతున్నారా? డ్రామాలు? నేను నీకు ఫోన్ చేయడం ఏంటి? మరి నేను నీకు ఫోన్ చేయడం ఏంటే? ఏయ్, అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు. అది నీకు అలవాటు. నేను చెప్పానుగా తను నీకు ఫోన్ చేయదు అని. ప్రేమ లేనిది పెళ్లి రోజేంటి అని. అది నీకు సూట్ కాదు సాకేత్. ఏయ్, నువ్వు సూట్ అవుతావానే? నువ్వు సూట్ అవుతావా? స్వర్ణ. నన్నే కొడతావా? నీకు మొగుడిని ప్రేమించడం చేతకాక నన్ను కొడతావేంటే? నా మొగుడిని వల్లో వేసుకుని చెవుల్లో పూలు పెట్టి నా గురించి బ్యాడ్ గా చెప్తావేంటే? నీ బుద్ధి తెలుసు కాబట్టి, నీ పొగరు తెలుసు కాబట్టే ఫోన్ అబద్ధం అన్నాను. తప్ప? ఏయ్, అసలు నేను ఫోన్ చేయలేదే. నేను చేయలేదు. అయితే ఇదే నన్ను ఏడిపించాలని ఏ మిమిక్రీ ఆర్టిస్టుతోనో మిమిక్రీ చేయించుంటుంది. మిమిక్రీ చేయించి నిన్నేడ్పించాల్సిన అవసరం నాకేం లేదు. మేం కలిసి కనబడితే చాలు డ్రమ్ములు ఏడ్చేస్తావు కదా. ఏం చెయ్యని దానివైతే అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావే? వల్ల వేసుకున్నానన్నావు కదా, వలుపు పంచడానికి వచ్చాను. చెప్పు తెగద్ది. నావి కొత్త చెప్పులు. వంద దెబ్బలైనా తెగవు. కొడతావా? వదిలేస్తావా? కొడతావా? ఏది? కొట్టవా? చూస్తాను. ఏయ్. నిన్ను స్టాప్ ద నాన్సెన్స్. స్వర్ణ, నిజం చెప్పు. ఏంటి ఆవిడ చెప్పే నిజం? ఫోన్ చేసి పంచాయతీ కోసం వచ్చింది. హంస ప్లీజ్. సకేత్, వేస్ట్, వర్స్ట్. నీకసలు జోడినే కాదు. ఏయ్, నువ్వెవర్వే నన్ను ఆగు. వేస్ట్ వరస్ట్ అనడానికి? నేనే పర్ఫెక్ట్ జోడీనే. ఏయ్, హంస, పోవే స్వర్ణ, నువ్వు ఏంటి? అవతలికి. స్వర్ణ సీత, సీత, ఆగండి. పోయావే ఈ రోజు నా చేతిలో. చెప్తాను నీ Please. సంగతి. స్వర్ణ ప్లీజ్. వదలనే. హంస, హంస ఆగు. హంస ఇట్రా. ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీరిద్దరు కలిసి పంచాయతీ పెట్టుకున్నారేంటి? బావ పెళ్లి రోజు పర్సనల్ గా సెలబ్రేట్ చేసుకుందాం రా మాట్లాడాలి అని పిలిచి దీంతో కులుకుతున్నాడు. ఏయ్, ఆగు హంస. stop.
అంతా అబద్ధం. నేను పార్టీ అనలేదు, సెలబ్రేషన్ అనలేదు. రివర్స్లో స్టోరీ చెప్తోంది వదినా. పిలిచింది తనే. లేదు లేదు లేదు, అంతా అబద్ధం. హ్యాపీ మ్యారేజ్ డే. ఇక్కడ ఇదేనా ఇదేనా హ్యాపీ? దీంతో కులికితే హ్యాపీ అయినప్పుడు ఈ కేకుల మీద రాతెందుకు, ఈ బాగోతం ఎందుకు? ఇప్పుడు 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 చేసుకోండి వెడ్డింగ్ డే. స్వర్ణ, ఎందుకే అంత ఆవేశం? ఆవేశమని నన్నంటావే? నీ మొగుణ్ణి ఇంకొకళ్ళకి పంచు, అప్పుడు తెలుస్తుంది ఆవేశం ఎందుకో. స్వర్ణ కోసమే. హే, నీకేమైనా పిచ్చెక్కిందా? అమ్మమ్మ గారితో అనాల్సిన మాటలు అవి. ఇంగితం తక్కువ మనిషిని ఇలా వదిలేస్తే ఏమీ మిగలదే. తప్పే, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు. సవతి పోరు సహించను, నేను ఆలోచించును. అర్థమైంది అర్థమైంది, నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. మీరంతా కలిసి ఈ నాటకం ఆడుతున్నారు. నా మనసు తెలుసుకోవాలని ప్లాన్ చేశారు కదా. మీ నాటకానికి తెర, మీ కథకు ముగింపు పలికి తీరుతాను. స్వర్ణ స్వర్ణ పలకవే పలుకు. రేయ్, నీకు నీ కథకు నేను ముగింపు పలుకుతాను. రేయ్, సాకేత్. చూడు. సాకేత్, రేయ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ గా. తన ఆవేశానికి అర్థం ఉంది సాకేత్. ప్లీజ్ కామ్ డౌన్. హంస, నువ్వు ఇలా అన్నిట్లో తలదూర్చడం మంచిది కాదు. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. నాకు ఆవిడ వస్తుందని తెలియదు సీత. హంస, వచ్చినా రాకపోయినా అతి మంచిది కాదు. నువ్వు పెళ్లి కావాల్సిన దానివి. అయినా దాంతో ప్రతిదానికి తగువులెందుకు? అది అసలే మొండిది. అయినా సాకేతు వెనక నీడలా ఎప్పుడు ఉండాలా? వెళ్ళమ్మాయి, వెళ్ళు. సాకేత్, అసలేం జరిగిందంటే, వద్దు గ్రాని, నువ్వేం చెప్పొద్దు, ఇంకేం చెప్పొద్దు. అమ్మమ్మ గారు, మీరేం బాధపడకండి. మేమిద్దరం వెళ్ళి సాకేత్కి జరిగిందంతా చెప్తాం. వాడి భవిష్యత్తు ఎప్పటికి చక్కబడుతుందో. భద్రకు. సాకేత్, మీ మధ్య సఖ్యత కోరి ఎలా అయినా ఈ పెళ్లి రోజన్నా మిమ్మల్ని దగ్గర చేయాలని పాపం పిచ్చి సీత ఏం చేసిందో తెలుసా? ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు అమ్మమ్మ గారు. గతం కన్నా వాళ్ళ మధ్య దూరం ఇంకా పెరుగుతూ వస్తుంది. వాళ్ళు ఒంటరిగా కలవాలి, అంతేగా? మనం కలవాలి, చాలా మాట్లాడుకోవాలి. నన్ను మన్నించి నా కోసం ఓ 10 నిమిషాల్లో ఈస్ట్ సైడ్ మీటింగ్ హాల్ దగ్గరికి రావా ప్లీజ్ బావా? అవును సాకేత్. అది మూర్ఖురాలని తెలుసు కదా. ఎందుకన్నయ్యా మీ ప్రయత్నాలు? ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు. మీరు బాధపడొద్దు, నన్ను బాధ పెట్టొద్దు. ఈ విషయంలో స్వర్ణ తప్పేం లేదు సాకేత్. హంస రావడమే ఈ గొడవకు కారణమైంది. తను నిజం తెలియకే వచ్చింది. స్వర్ణ రాగానే వెళ్ళిపోతే సరిపోయేది. తను వెళ్ళాలనుకున్నా స్వర్ణ వెళ్ళనివ్వదు కదా. దాని మార్పు ఆశించడం వేస్ట్. వేస్ట్ కాదురా,
సీత ఆలోచనలు ఎప్పటికైనా ఫలించి తీరుతాయి. విడిపోవడం మీ ఇద్దరి నిర్ణయం, కానీ కలపాలనే తపన మా అందరిది. ఎవరి దారిన వాళ్ళు విడిపోతే ఏముంది? కలిసి కష్టసుఖాలు పంచుకుంటేనే తృప్తి, ఆనందం. మా కోసం మీరు బాధపడ్డం నాకు ఇష్టం లేదు. మీ విషయంలో నేను కష్టం అనుకోను, బాధపడ్ను. మనం మన వాళ్ళం, ఒకరికొకరం తోడు ఉండాల్సిన వాళ్ళం. కాలం వేరు చేసే ప్రయత్నం చేసినా ఎదురు తిరిగి పోరాడి కలుపుకుపోవడమే మనుషులుగా మనం చేయాల్సిన పని. అదిరా సీత ఆలోచన. నాకెందుకు అని తను అనుకునుంటే ఇవాళ మనందరం చెట్టుకొకలం పొట్టుకొకలం ఎవరికి ఎవరం కానోళ్ళలా ఉండేవాళ్ళం. రే సాకేత్, సంతోషం కోసమైనా నువ్వు సహకరించాలరా. సాకేత్, సాకేత్, చేసిన నిర్వాకాలకి కాస్తైన పశ్చాత్తాపడవే. నీ ఉలికిపాటు తగ్గాలంటే నీ ఝాసలో నువ్వు ఉండాలి. అంటే దుర్మార్గాలకి దుందుడుకు చేష్టలకి స్వస్తి పలుకో. ప్రశ్నించుకోవే, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. అభాండాలు అపనిందలు అవతల వాళ్ళ మీద వేయటం కాదు. కలపాలని చూస్తున్న వాళ్ళని, కలవాలని తపన పడుతున్న వాళ్ళని కాస్త అర్థం చేసుకో. అప్పుడే నీ బతుక్కి ఒక అర్థం ఉంటుంది. రాత్రి నువ్వు చేసిన పాడు పనికి వాడు చాలా బాధపడి ఉంటాడు. వెళ్ళి వాడికి సారీ చెప్పి తప్పు సరిదిద్దుకో. ఏంటి సారీనా? సారీ చెప్పాల్సిందే నేను కాదు, నీ మనవడు. అడ్డమైన వాళ్ళకి చనువిచ్చి నెత్తినెక్కించుకున్నందుకు ఆయన గారే నాకు సారీ చెప్పాలి. స్వర్ణ, ఈ పెడసరితనమే వద్దు అంటున్నాను. నువ్వేవైనాను, పెడసరాను గడిసరితనవాను, నాకేం ఇబ్బంది లేదు. నేనేం తప్పు చేయలేదు సారీలు చెప్పడానికి లెంపలేసుకోవడానికి. అవునవును, అందుకే నీ చెంపలు అలా పగలగొట్టించుకుంటున్నావు. నోరు ముయ్యవే. నీ మూలంగానే నా బావ నన్ను కొడుతున్నాడు. నీ మాయలో పడే నన్ను లెక్క చేయట్లేదు. నా మాయో విష్ణు మాయో అయినా నా మొగుడు అంటున్నావుగా, మరి మొగుడికి సారీ చెప్తే తప్పేంటి? తప్పు చేయనప్పుడు దేవుడికి కూడా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు సలహాలిచ్చే ప్రయత్నం మానుకో. చెడు కాలం దాపురించినప్పుడు మంచి బుర్రకెక్కదు. చెడు సావాసాలు మరిగినప్పుడు ఎవరు గుర్తుండర్లే. వాళ్లకు వాళ్ళు మంచి అనుకుంటే సరిపోతుందా? నాకు చెప్పడం కాదు, వెళ్ళి నీ మనవడికి చెప్పు. గుండెల మీద చెయ్యేసుకొని తనే తప్పు చేయట్లేదని చెప్పమను. నీకు నువ్వు ఏ తప్పు చేయలేదనుకుంటే సరిపోతుందా? లేకపోతే నువ్వు సర్టిఫై చేయాలా? అయినా మా విషయం నీకెందుకే? పోవే అవతలకి. ఈ పొగరబొత్తనమే నీకు కష్టాలు తెచ్చిపెడుతుంది. నా పొగరు కాదు, ఇలాంటి వగరు మనుషుల మూలంగా నాకు లేనిపోని కష్టాలు, మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. దరిద్రాలు దాపురించి నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. ఎవరు దరిద్రులో ఎవరు జాతకవంతులో త్వరలోనే తెలుస్తుంది. జలగల్ని ఎలా వదిలించాలో నాకు బాగా తెలుసు. నువ్వు రక్తం పీల్చడం కాదు, నీ రక్తం కళ్ళ చూస్తాను నేను. చాలా మందిని చూసాంలే గాని వెళ్ళు. అమ్మమ్మగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. ఏమిటో చెప్పు. 1000 అబద్ధాలు ఆడేనా ఓ పెళ్లి చేయమంటారు కదా? అవును. మీరు అబద్ధం ఆడాల్సిన పని లేదు. మనసులు కలిసిన ప్రేమికుల్ని ఆశీర్వదించి ఒకటి చేయాలి.